నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని బార్ అసోసియేషన్ వాళ్ళు 3 నెలల్లో 6 నెలల్లో 1 ఇయర్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు, కోర్టుకి హాజరవడానికి వీల్లేదు అని డిసిప్లినరీ యాక్షన్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ ఇట్లా నిషేధాజ్ఞలు పాస్ చేయొచ్చా? ఏదైనా వైలేట్ చేశారు బార్ అసోసియేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మీరు వైలేట్ చేశారు కాబట్టి కోర్టుకు రావడానికి వీల్లేదు, కోర్టు వేసుకోవడానికి వీల్లేదు, ఈ అసోసియేషన్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు, కేసులు కండక్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసి సదరు బార్ అసోసియేషను అతన్ని 3 నెలల్లో 6 నెలల్లో 1 ఇయర్ ప్రాక్టీస్ చేయకుండా సస్పెండ్ చేయొచ్చా? ఇదే విషయాన్ని గౌరవ మెడ్రాస్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం, జస్టిస్ సి కుమరప్పన్ ఒక తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే అతను మెడ్రాస్ బార్ అసోసియేషన్లో మెంబరు. ఆయన మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ తీసుకున్నారు ఏదో ఒక ఎలిగేషన్ మీద. ఇట్లా ఆయన ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు 1 ఇయర్ అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఆ ఆర్డర్ని మెడ్రాస్ హైకోర్టులో సదరు అడ్వకేట్ గారు ఛాలెంజ్ చేశారు. నేను లా చదివాను, కష్టపడి ఎన్రోల్మెంట్ అయ్యాను, ఇది అసోసియేషన్ మాకు ఏదో పెట్టుకున్నాము, నన్ను ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు అని నిషేధాజ్ఞలు పాస్ చేయడానికి వీళ్ళెవరు, కాబట్టి ఇది కొట్టేయండి అంటే ఇరుపక్షాల వాదనలు విన్న మెడ్రాస్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఆ బార్ అసోసియేషన్కి ఇటువంటి నిషేధాజ్ఞలు పాస్ చేయడానికి వీల్లేదు, ఇట్లా బార్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడానికి వీల్లేదు, కోర్టుకి రావడానికి వీల్లేదు అని నిషేధాజ్ఞలు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి ఆ నిషేధాజ్ఞల్ని సస్పెండ్ చేస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ వల్ల మనకు తెలిసేదేంటి? ఏదైనా ఎలిగేషన్ మీద ఎవరైనా అడ్వకేట్ మెంబర్ని బార్ అసోసియేషను కొంతకాలం టెంపరీగా ఇట్లా యాక్టివిటీస్ చేయడానికి వీల్లేదు, ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి సస్పెండ్ చేయడానికి వీల్లేదు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. థ్యాంక్ యూ.